తెలంగాణలో పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని మున్సిపాలిటీలలో చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగలేదు. మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. సమావేశంలో కోరం లేక వాయిదా వేశారు అధికారులు. ఇక వీటిల్లో ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, జనగామ, డోర్నకల్, తొర్రూరు పురపాలక సంఘాలు ఉన్నాయి. తొర్రూరులో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఇబ్రహీంపట్నంలో ఏకంగా రాళ్ల దాడి జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి, ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లు జరిగినటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక దాదాపుగా 112 కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపాలిటీలో పూర్తయింది. ఇంకొక 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక వాయిదా పడింది. రేపు అది నిర్వహిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ కొనసాగిస్తుంది. ఇందులో 18 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకవైపు ప్రకటించింది. ఇందులో కొన్ని చోట్ల ఇండిపెండెంట్లతోటి, మరికొన్ని చోట్ల పార్టీ ఫిరాయించిన వారితోటి ఎన్నికైనప్పటికీ కూడా ఒరిజినల్ గా 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ చైర్మన్లను, వైస్ చైర్మన్లను దక్కించుకున్నది. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకవైపు 6 మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ ని బీజేపీ దక్కించుకుంది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితి తలెత్తినప్పటికీ కూడా వివిధ చోట్ల ఒకవైపు పరస్పరం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు రాళ్లదాడికి పాల్పడినప్పటికీ కూడా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కొన్ని చోట్ల అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో ఎలక్షన్స్ ని వాయిదా వేశారు. రేపు కొన్ని చోట్ల నిర్వహిస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా హోరాహోరీగా తమ మున్సిపాలిటీని దక్కించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తులు ఇప్పటికే వేస్తూ ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇందుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా మున్సిపాలిటీల్లో ఇన్ఛార్జ్ కూడా నియమించింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే దానికి సంబంధించి దక్కించుకోవడం కోసం అన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. మొత్తానికైతే ఇన్ని రకాల రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంకో 11 మున్సిపాలిటీలు అయితే వాయిదా పడ్డాయి. బ్రాహ్మణి, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా తెలంగాణలో పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగలేదు. ఇక రేపటికైతే వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. బ్రాహ్మణి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఈ రోజు చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లకు అయితే ప్రమాణ స్వీకారాలు అయితే జరగా ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 మున్సిపాలిటీల్లోనైతే ప్రమాణ స్వీకారాలు అయితే వాయిదా పడ్డాయి. ఇందులో ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు అయితే ఇటు ప్రమాణ స్వీకారానికి అభ్యర్థులు హాజరు కాకపోవడంతో అయితే రేపటికైతే వాయిదా వేసిన పరిస్థితులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ప్రమాణ స్వీకారాలు అయితే జరగలేదు. అందులో క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో భాగంగా 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీ వద్దనైతే కాంగ్రెస్ ఇటు నాయకులు పూర్తిగా ఎక్కడికక్కడ మోహరించడం, ఇటు అభ్యర్థులు మున్సిపాలిటీకి వస్తున్న క్రమంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అయితే వారందరూ కూడా అభ్యర్థులు కూడా అనుకున్న టైంకి అయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి రాకపోవడంతో ఫోరం అయితే వాయిదా వేసినట్టుగానైతే అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా 30 వార్డు స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి 11, కాంగ్రెస్ నుంచి 10, బీజేపీ నుంచి 4, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4, ఎంఐఎం పార్టీకి సంబంధించి ఒకరైతే గెలుపొందిన పరిస్థితులు అయితే ఈ రోజు మున్సిపల్ కార్యాలయానికి 13 మంది బీఆర్ఎస్ తో పాటు ఒక ఎంఐఎం సభ్యులు వచ్చినప్పటికీ కూడా మిగతా వారు రాకపోవడంతో అయితే చైర్మన్ ఎన్నికైతే రేపటికైతే వాయిదా వేశారు. ఖానాపూర్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ నుంచి 4, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 4తో పాటు ఎమ్మెల్యే హాజరైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాకపోవడంతో అయితే ఇక్కడ కూడా ఎన్నికైతే హాజరైంది, ఆగిపోయింది. కానీ రేపు ఈ 3 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అయితే పూర్తి స్థాయి పావులు అయితే కలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక అటు వరంగల్ కూడా మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ బ్రాహ్మణి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గానీ ఈ రోజు 9 మున్సిపాలిటీల అభ్యర్థుల యొక్క ప్రమాణ స్వీకారం, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. 9కి 9 కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన చైర్మన్లు, వైస్ చైర్మన్లే ఎన్నికయ్యారు. అదేవిధంగా
హంగు వచ్చినటువంటి జనగామ తొర్రూరులో మాత్రము ఈ వాయిదా పడింది. దాంతో పాటు డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మెజారిటీ లభించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోని చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవడము, అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే అటు మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొనడంతో రేపటికి వాయిదా పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 స్థానాల్లో వాయిదా పడింది. అయితే తొర్రూరులో మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున హైటెన్షన్ ఉద్రిక్తత వాతావరణం, పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 9 వార్డులు అది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులే గెలిచింది. అయితే 7 వార్డులకు తోడుగా అటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి దూడవడంతో ఇరు వర్గాలకు 9 ఉన్నాయి. అయితే చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం వాయిదా పడింది. దీంతో ఈ హైటెన్షన్ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి 2 శిబిరాల్లో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి బ్రాహ్మణి. రేపు 12:30కి ఈ 3 చోట్ల కూడా వాయిదా పడ్డ 3 తొర్రూరు, జనగామ, డోర్నకల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక టోటల్ గా తెలంగాణ మొత్తానికి పొలిటికల్ అటెన్షన్ అయితే క్రియేట్ చేసి కొన్ని మున్సిపాలిటీలలో చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికలు అయితే జరగలేదు. ఇక వరంగల్ వెళ్దాం. అటు వరంగల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్ ప్రశాంత్ అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. ప్రశాంత్. రైట్ బ్రాహ్మణి, ఇక తెలంగాణ వ్యాప్తంగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. కార్పొరేషన్ కి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి పూర్తిగా బీజేపీ కైవసం అయితే రామగుండానికి సంబంధించి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ వశమైంది. మొత్తానికి ఇక మిగతా కొన్ని హంగొచ్చిన దగ్గర మాత్రం ప్రధానంగా కొంత ఉత్కంఠ తెరలేపినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇవంతా కూడా పూర్తిగా కైవసం చేసుకున్నాయి మున్సిపల్ చైర్మన్లను. కానీ ఇక ఒకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుల్తానాబాద్ లో ప్రధానంగా సుల్తానాబాద్ చైర్మన్ పదవికి సంబంధించి కూడా దాదాపు 15 స్థానాలు ఉంటే ఆ 15 స్థానాలలో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినప్పటికీ కూడా ఇక ఖచ్చితంగా ఇక చైర్మన్ స్థానానికి సంబంధించి చైర్మన్ పదవి ఇక కాంగ్రెస్ ఈ రోజు చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం ఉంటుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా వారి మధ్యలోనే 12 మంది మధ్యలోనే ఎవరు చైర్మన్ అవుతారనే సిచ్యువేషన్స్ ని ఖచ్చితంగా ఒకరిపైన ఒకరు నేనంటే నేను అనేది కొంత పోటీతత్వం పెరిగింది. అక్కడ ఖచ్చితంగా ఇక ఇరు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనపడింది. శిబిరాల నుండి కూడా వారు ఎవరు అవుతారన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరు ఇంకా ఆ క్యాంప్ కార్యాలయం నుంచి రాలేదు, క్యాంపులు పెట్టిన దగ్గర నుండి రాలేకపోవడంతో వాయిదా వేశారు. ఈ వాయిదా వేసిన దానిపైన ఇప్పటికీ కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులలో ఎవరైతే పార్టీకి లాయల్టీగా ఉంటారో వారికి ఖచ్చితంగా మేము అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా వారికే చైర్మన్ పదవి ఇస్తారన్న నేపథ్యంలో ఇక రేపు ఉత్కంఠకు తెర తీసే అవకాశం ఉందని చెప్పొచ్చు బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.